You know, it says that I will ordain praise from the mouth of babes and infants. శిశువుల This నోటి is నుండి, it. చిన్న పిల్లల నోటి నుండి నేను స్తుతిని నియమించుచున్నానని దేవుడు అంటున్నాడు. Hallelujah. Hallelujah. Sometimes we elderly people are so selfish, you know. కొన్నిసార్లు పెద్దలైన మనము చాలా స్వార్థంతో ఉంటామండి. We come just to listen to the word. వాక్యాన్ని వస్తాం, We come to take all the time. ఎప్పుడు కూడా తీసుకోవాలి అన్నట్టు వస్తామండి. But let me tell you, కనుక మాట చెప్తాను, there is no seed that is greater than the worship, thanksgiving and praise seed. మరి ఆరాధన, No కృతజ్ఞత, స్తుతులు అనే దాన్ని ఆ విత్తనము కంటే మరి గొప్ప విత్తనము లేదు. You know why? ఎందుకో తెలుసా? Because there is one thing God cannot do for himself. దేవుడు ఒక్క విషయం తన కొరకు తాను చేసుకోలేడండి. He is self-sufficient. ఆయన చాలిన దేవుడు, He is omnipotent. He is omniscient. సర్వశక్తిగల దేవుడు, సర్వజ్ఞాని, సర్వమును చూచువాడు. But he cannot praise himself. కానీ తన్ను తాను స్తుతించుకోలేడు. And that's why he's looking for his people. He's looking at his people. He's looking towards his people to receive praises and worship. అందుకే తన ప్రజల వైపు దేవుడు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. స్తుతిని, ఆరాధనను పొందుకోవడానికి తన పిల్లల వైపు చూస్తూ ఆయన ఎదురు చూస్తున్నాడు. I don't know about you, but I wait for the West Campus worship every week. మీ గురించి నాకు తెలియదు, కానీ ప్రతి వారము వెస్ట్ క్యాంపస్లో ఉన్న ఆరాధన కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను. Hallelujah. Hallelujah. I like that mix, you know, English, Telugu and Hindi, you know, the mix, praying in the spirit, you know, we mix it up. It reminds me of every knee shall bow, all the nations, tribes and tongues will worship God. మరి ప్రతి భాషలో మనం దేవుని స్తుతిస్తున్నామండి, ఇంగ్లీష్, తెలుగు, హిందీలో. మరి దాని నాకు ఏది జ్ఞాపకం చేస్తుందంటే, ప్రతి గోత్రము వారు, ప్రతి ప్రజ, ప్రతి ఒక్కరు కూడా ఆయన నామమునకు మోకాలు వంగాలి, ఆయన నామమును ఒప్పుకోవాలి యేసు ప్రభు అని. This morning before I begin to, you know, share the word of God, you know, when I was worshiping, my mother is here, and I was, you know, when I was in my mom's belly, she didn't have food to eat. మరి ఉదయం దేవుని ఆరాధిస్తుండగా నాకు ఈ విషయాలు జ్ఞాపకం వస్తున్నాయండి. నేను మా తల్లి గర్భంలో ఉన్నప్పుడు మా తల్లికి తినడానికి తిండి కూడా లేకుండానండి. She to my grandmother's house and, you know, to get whatever nutrition or, you know, her pregnancy cravings were. మరి ఆమె తన తల్లిగారింటికి వెళ్ళి, మరి ఆ గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని తినాలనిపిస్తుంది కదండి, అటువంటి వాటి కొరకు ఆమె తన తల్లి దగ్గరికి వెళ్ళి ఆ ఆహారం ఉందా లేదని వెతుకుతూ ఉండే ఆ పరిస్థితి నాకు జ్ఞాపకం వస్తున్నది. I was just thinking, you know, God could have chose anybody, you know. Why me? Why somebody who's come from? నేను ఆలోచిస్తూ వచ్చాను, ప్రభు మరి దేవుడు ఎవరినన్నా వాడుకోవచ్చు, ఎవరినన్నా పిలవచ్చు కదా, మరి నన్ను ఎందుకు, ఈ స్థితి నుంచి వచ్చిన నన్ను ఎందుకు పిలిచాడు Such a అనుకుంటున్నాను. broken and, you know, such a confused family. ఇంతగా విరిగి నలిగిన కుటుంబము, చాలా తికమకల అయోమయంలో ఉన్న కుటుంబము. God is funny, you know. దేవుడు చాలా విచిత్రంగా ఉంటాడండి. He's humorous. ఆయన హాస్యపదమైన దేవుడు. He chooses the foolish things of the world to confide and confound the wisdom of the wise. మరి ఈ లోకంలోని మూర్ఖమైన విషయాలను దేవుడు వాడి, ఆ వెర్రితనంగా ఉన్న విషయాలు వాడి జ్ఞానులను మరి సిగ్గుపరచువాడై ఉన్నాడు. Every one of us is precious in the eyes of God. అందులో ప్రతి Amen. ఒక్కరము దేవుని దృష్టిలో ప్రశస్తమైన వారమండి. No matter how your past was, no matter what you did, no matter where you come from, you are very, very dear to the heart of God. నీ గతం ఎలా ఉన్నా పర్లేదు, నువ్వు ఏమి చేసినా పర్లేదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్లేదు, నువ్వు దేవుని హృదయానికి చాలా దగ్గరైన వాడు. And if you yield yourself and you obey and you submit to Him, there is no end how much He can bless you and use you and make you to be a blessing, cause you to be a blessing. మరి నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని, ఆయనకు మరి సమర్పించుకున్న జీవితాన్ని జీవించి, ఆయనకు విధేయత చూపించిన జీవితాన్ని జీవిస్తే దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో వివరించలేమండి నోటితో. Praise the Lord. Also, I want to encourage you to continue to pray for our senior pastors. మన ప్రధాన కాపురుల గురించి దయచేసి ప్రార్థన చేస్తూ ఉండండి. They are traveling and they have different assignments through this week. They will be with us next Sunday. వచ్చే ఆదివారం మన మధ్యలో ఉంటారండి. ఈ వారం అంతా కూడా ప్రయాణం చేస్తూ అనేకమైన వారు పనులు చేస్తున్నారు. And also I want you to pray for Pastor Sam and the team that is going to Burma. పాస్టర్ శామ్ దేవేంద్ర టీం వారు బర్మా దేశానికి వారు ప్రయాణం అయిపోతున్నారండి. దయచేసి వారి కోసం కూడా ప్రార్థించాలని ప్రార్థిస్తున్నాము. Are you ready to receive the word of God? సిద్ధంగా ఉన్నారు దేవుని వాక్యాన్ని పొందుకోవడానికి? Amen. I believe that the seed is going to fall on good ground today. ఈ రోజు మంచి నేల మీద ఆ యొక్క విత్తనం పడబోతుందని నేను నమ్ముచున్నానండి. Yesterday when we were praying in the afternoon, I so sensed the Holy Spirit tell me that I will visit the West Campus today. నిన్న మరి నేను దేవుని మరి మేము ప్రార్థన చేస్తుండగా మా ఆఫీస్లో దేవుడు నాకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఈ రోజు వెస్ట్ క్యాంపస్లో నేను వారిని దర్శిస్తానని దేవుడు చెప్పాడు.
So I felt in my heart, Lord, why visit? Why not permanently stay here? నేను అనుకున్నాను, ప్రభా మరి ఎందుకు ఊరికే దర్శిస్తున్నావు, నిత్యము ఉండొచ్చు కదా మా మధ్యలో అని Every అనుకున్నాను. Sunday when we have our service, when God shows forth, we have to speak less and sing less, and just the Holy Ghost takes over. మనము Amen. తక్కువ మాట్లాడి మనం తక్కువ పాడుతూ పరిశుద్ధాత్ముడు అధిగమించి ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తూ అది జరగడం ఎంతో మరి ఆనందకరంగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Today, last week I was the title of my message. How many remember it? ఎంతమంది జ్ఞాపకం ఉంది? పోయిన వారం నేను Hello sir, you have extra baggage. మీరు అధిక బరువును మోస్తున్నారు అని చెప్పానండి. So let's look at a few aspects of what this extra baggage can be that is stopping the progress in my life. నా జీవితంలో నా పురోగతిని ఆపే ఈ యొక్క అధిక బరువు ఏంటో మరికొన్ని విషయాలు మనం ముందుకెళ్దామండి. The Bible clearly shows us in Romans chapter 1 verse 17. I won't read it because there are lots of scriptures today. Romans 1:17 and 2 Corinthians 3:18, that a Christian life is a progressive life. గమనించండి, రోమా 1:17 చూసినట్టయితే, మరి 2 కొరింథీ కూడా చూసినట్టయితే క్రైస్తవ జీవితం అనేది ఒక పురోగతి కలిగిన జీవితం అని మనం చూడగలం. Romans chapter 1:17, you can go and read it back home. It says from faith to faith. And 2 Corinthians chapter 3:18, it says from glory to glory. రోమా 1:17, 2 కొరింథీ 3:18, మహిమ నుండి అధిక మహిమ, విశ్వాసం నుండి అధిక విశ్వాసము అనే మాటలు మనం వింటూ ఉన్నాం. This Christian life is a growth life. ఈ క్రైస్తవ జీవితము ఎదిగే జీవితము. There is no stagnation for a Christian. ఒక క్రైస్తవునికి నిలిచిపోయే స్థాయి లేదా స్థితి లేదు. It's like you're on a slope. జీవితంలో ఒక జారుడు మరి ఒక జారుడు దానిపై ఉన్నట్టుగా ఉన్నదండి. Either you're going up or you're coming down. అయితే మీరు పైకి వెళ్తున్నారు లేదా కిందికి జారి వచ్చేస్తున్నారు. Many people think that when they are not growing in God or they have gone cold, they think it's stagnation. No, it's not stagnation, it's backsliding. చాలా మంది అనుకుంటారు, మరి నేను చల్లబడిపోతున్నాను, దేవుణ్ణిలో అలా నిలిచిపోయానేమో అని అనుకుంటారు. లేదండి, నిలిచిపోవడం కాదు, కానీ నిజంగా చెప్పాలంటే మీరు వెనకంజ వేసి వెనక జారిపోతున్నారండి లోకంలో. Either you're going up, you're becoming more like Christ, things are changing in your life, there are several things that are happening, there is an inner change that is taking place, or you're going at the back. అయితే మీరు ఉన్నత స్థాయికి వెళ్తున్నారు, లేదా మరి నీ జీవితంలో మార్పు జరుగుతున్నాయి, గొప్పగా ఆశీర్వాదం కలుగుతుంది, లేదా మీరు వెనక్కి వెళ్ళిపోతూ జారిపోతున్నారు. One of the most common weapons that the enemy uses to bring you down in your faith is the spirit of fear. నీ విశ్వాసంలో నిన్ను దిగజార్చే ఒక ప్రాముఖ్యమైన ఆయుధము అపవాది వాడే ఆయుధం ఏంటంటే భయము కలిగించు ఆత్మ. Many of you haven't taken the step that you need to take in your life because you fear. నీ జీవితంలో నువ్వు వేయవలసిన అడుగును నువ్వు వేయలేదు. ఎందుకు? భయము చేత. Starting that something that God has put in your heart, or going to that certain place, or accomplishing that certain thing, or accomplishing that degree or that certificate that you want, because you are fearing that something may happen when you take that step. ఆ పలానా డిగ్రీని పూర్తి చేయడము, లేదా పలానా స్థలానికి వెళ్ళడము, ఆ పలానా వ్యాపారాన్ని ఆరంభించడము, లేదా పలానా పనిని తుదముట్టించడము నువ్వు మరి దేవుడు చెప్పి ఉన్నాడు, కానీ నువ్వు చేయలేకపోతున్నావు. ఎందుకు చేయకుండా వెనకంజ వేసావు? ఎందుకు? భయమును బట్టి. There are different kinds of fears. The fear of failure, the fear of being heckled, the fear of losing things in life, but the most dangerous of the fears is the spirit of fear. అనేక రకములైన భయాలు ఉంటాయండి. మరి ఓడిపోతానేమో భయము, లేదా మరి వెనకంజ వేస్తాను, లేదా సఫలత లేదేమో అని చెప్ప అటువంటి భయము. కానీ అన్ని భయాల కంటే ప్రాముఖ్యమైన లేదా ముఖ్యమైన భయం ఏంటంటే భయం కలిగించు ఆత్మ, అదొక దురాత్మ. Or making that investment, or going and talking to that person, or doing something that you have never done in life. It is the spirit of fear that is paralyzing you. వెళ్ళి ఆ పలానా వ్యక్తితో మాట్లాడాలి, లేదా పెట్టుబడి చేయాలి, మరి ఇటువంటి ఈ భయం కలిగించు ఆత్మ ఇవన్నీ చేయకుండా నేను వెనకంజ వేస్తూ ఆపివేస్తూ ఉంటుంది. Fear stops your progress. భయము నీ పురోగతిని ఆపివేస్తుంది. Fear hinders your growth. భయము నీ ఎదుగుదలను ఆటంకపరుస్తుంది. Fear pushes you backward in life, and fear causes you to quit. భయము నిన్ను వెనుక స్థాయికి నెట్టి మరి జీవితంలో విడిచిపెట్టేలా చేస్తూ ఉంటుంది నిన్ను కూడా. Now let's go to 2 Timothy chapter 1 verse 7. 2 కొరింథీ 1:7 It's going to be a very interesting study, because I'm going to talk about good fear and the spirit of difference between good fear and the spirit of fear. మంచి భయము, అదే విధంగా భయం కలిగించు ఆత్మ, ఈ రెండిట్లో ఏంటో తేడా మీ అందరితో పంచుకోవాలని ఆశిస్తున్నాను. కాబట్టి అద్భుతంగా ఉండబోతుంది, జాగ్రత్త. And even as I'm sharing, I want you to open your heart to the Holy Spirit, to allow him to minister to you and show you areas that you're intimidated or you're fearful
or you're not able to break through in life. ఎక్కడైతే జీవితంలో పిరికితనం కలిగి ఉన్నావు, ఎక్కడైతే భయపడుతున్నావు, ఎక్కడైతే నువ్వు మరి చొచ్చుకొని వెళ్ళలేకపోతున్నావు, నువ్వు అక్కడ నిలిచిపోతున్నావు, ఆ ప్రదేశాలు ఏంటో దేవుడు మీకు చూపించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. 2 Timothy chapter 1 verse 7. 2 తిమోతి 1:7. Look what it says and listen very carefully. It says, for God has not given us a spirit of fear, దేవుడు మనకు పిరికితనం గల ఆత్మనివ్వలేదు కానీ but of power. శక్తియు, This is what is coming from God. దేవుడి నుంచి వస్తుందండి చూడండి. And of love ప్రేమయు, and of a sound mind. ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనిచ్చాడు. So he clearly says over here that God is not the author of the spirit of fear that has held you and that's paralyzing your progress. ఇక్కడ స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు, నిన్ను నీ పురోగతి ఆపివేసి నీ ఎదుగుదలను ఆటంకపరిచే ఆ పిరికితనము గల ఆత్మను లేదా భయం కలిగించే ఆత్మను దేవుడి నుండి రాలేదని చెప్తున్నాడు స్పష్టంగా. Now we need to realize that there is good fear and there is bad fear, or the spirit of fear, not bad fear, the spirit of fear. మనం గమనించాలి, మంచి భయం అనేది ఒకటి ఉన్నది, అదేవిధంగా భయం కలిగించు ఆత్మ, పిరికితనం గల ఆత్మ అని బైబిల్లో చెప్తుందండి. ఆ పిరికితనం గల ఆత్మ కూడా ఉన్నది. Let's look at good fear first. మొదట మంచి భయం గురించి మాట్లాడదాం. Proverbs chapter 9 verse 10. సామెతలు 9:10. Let's look at good fear first and let's learn from good fear. మంచి భయం గురించి మనం చూస్తూ దాని నుంచి మనం నేర్చుకుందామండి. Look what it says in Proverbs chapter 9 verse 10. సామెతలు 9:10. The fear of the Lord, యెహోవా యందు భయభక్తులు, is the beginning of wisdom and the knowledge of the Holy One is understanding. 9వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. The fear of the Lord is the alpha or the A or the starting of wisdom to manifest in man or the mind of man. యెహోవా యందు భయభక్తులే ఆరంభ స్థాయి ఉన్నది, అంటే మొదటి మెట్టు ఒక వ్యక్తి జీవితంలో జ్ఞానము పనిచేయడానికి. That's why, dear parents, let me encourage you, as your children are growing up or even when they are small, when they are still babes, put the fear of the Lord in their heart. అందుకే తల్లిదండ్రులు దయచేసి గమనించండి, మీ పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే వారి హృదయంలో దేవుని యందు భయభక్తులు వారిలో కలిగించాలి. Have exemplary lives as a husband and wife so that they can see that you are manifesting the natures and the characteristic qualities of God in your life. భార్య భర్తలుగా మీరు ఒక మాదిరికరమైన జీవితాన్ని వారి ఎదుట మీరు జీవిస్తుండాలి. దేవుని యొక్క గుణగణాలు మీ జీవితంలో కనబడుతూ ఉండాలి వారికి. Because the greatest inheritance that you can give your children is to inculcate the fear of the Lord. మీ పిల్లలకు మీరు ఇవ్వగలిగే అతి గొప్ప స్వాస్థ్యం ఏంటంటే దేవుని యందు భయభక్తులు. It's not education, it's not gold or silver. If he has gold and silver and he does not have the fear of God, the gold and silver will bring him to destruction in life. విద్య, వెండి, బంగారములు కాదు స్నేహితులారా, వారికి ఇవ్వాల్సినది దేవుని యందు భయభక్తులు. వారికి వెండి బంగారములు నుండి దేవుని యందు భయభక్తులు లేకపోతే స్నేహితులారా, ఆ వెండి బంగారం వారి జీవితాన్ని నాశనము చేస్తుంది. Honoring God, giving priority to God, treating God with respect. దేవుని గౌరవించడము, దేవుని ఘనపరచడము. Be careful how you talk about the men and women of God in your house. మీ ఇంట్లో దైవజనులు, దైవజనుల గురించి మీరు ఎలా మాట్లాడుతున్నారో జాగ్రత్త. Because sometimes your words from your mouth will lessen the respect that he has for God or she has for God. కొన్నిసార్లు నీ నోటి నుంచి వచ్చే మాటలను బట్టి మీ పిల్లలు దేవుని పట్ల గౌరవాన్ని కోల్పోవచ్చు. Be careful how you behave, be careful what you see, be careful what you do, because it affects the fear of God in that child. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఏమి చూస్తున్నావో, ఏమి గమనిస్తున్నావో జాగ్రత్త స్నేహితులారా, ఎందుకంటే నీ జీవితమును బట్టి వారి జీవితంలో ఆ దేవుని యందు భయభక్తులపై ప్రభావం చూపుతుంది. And it says the knowledge of the Holy One is understanding. పరిశుద్ధుని ఎరుగుటయే లేదా దా తెలివియే వివేచనకు మూలం అంటున్నాడు. There are many more scriptures that talk about the fear of the Lord. Psalm 111 verse 10. సామెతలు 111వ అధ్యాయం 10వ వచనము దేవుని యందు భయభక్తుల గురించి అనేకమైన లేఖనాలు ఉన్నాయండి ఇక్కడ. The fear of the Lord is the beginning of all wisdom. A good understanding have all those who do his commandments. His praise endures forever. దేవుని యందు భయభక్తులే సమస్త జ్ఞానముకు మూలము. మరి తన ఆజ్ఞలు గైకొను వారు మంచి అవగాహన, వివేచన కలిగి ఉంటారు, ఎల్లప్పుడూ ఉండును అంటున్నాడు. Job 28:28. యోబు 28:28 talks about the fear of the Lord. యెహోవా యందు భయభక్తుల గురించి మాట్లాడుతున్నాడు. Oh pastor, my son and my daughter are not listening. It's your fault, sir. You haven't put the fear of God in their heart. పాస్టర్ గారు, నా పిల్లలు నా మాట వినట్లేదండి. మీదండి పొరపాటు. దేవుని భయభక్తులు మీరు వారిలో ఉంచలేదు. Behold the fear of the Lord, that is wisdom, and to depart from evil is understanding.
This has to be inculcated in their foundational years. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చును. ఇది మన పిల్లలకు చిన్ననాటి నుంచే వారి హృదయంలో వేరు పారాలి. Proverbs chapter 2 verse 5. సామెతలు 2:5. Once again talking about the fear of the Lord. మరొకసారి దేవుని భయం గురించి మాట్లాడుతున్నాడు. Then you will understand the fear of the Lord and what? And find the knowledge of God. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎటుదో నీవు గ్రహించదవు దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. This is good fear. ఇది మంచి భయము To సంగమా. honor God. దేవుని To గణపరచు. have respect for the holy day. పరిశుద్ధ దినములను బట్టి To be in the house of God and serve the Lord. దేవుని మందిరంలో నుండి దేవుని సేవించాలి. This fear has to be inculcated. It's not naturally born in a person, because naturally a human being is selfish. గమనించండి, సహజంగా చూసినట్టయితే మరి సహజంగానే ఒక మనుషుడు స్వార్థుడిగా పుడతాడు, స్వార్థపరుడుగా పుడతాడు. కానీ ఈ దేవుని యందు భయభక్తులు అనేది వాడిలో పెంచాలండి, వాడిలో కలగజేయాలి మనము. Number 2, రెండవది good fear మంచి is భయము. to honor your elders and your parents. నీ తల్లిదండ్రులను పెద్దలను సన్మానించడం. Honor your elders and your parents. నీ తల్లిదండ్రులను పెద్దలను It's సన్మానించడం. a shame that some sons and daughters, they lift their hands on their parents. Cursed are you. Cursed are you. అవమానకరమండి, కొంతమంది పిల్లలు తల్లిదండ్రులపై చేతులెత్తుతూ ఉంటారు, కొట్టడానికి చేతులెత్తుతుంటారు. మీపై మీరు శాపగ్రస్తులు. When they are small, you know, and sometimes, you know, the mother or the father is feeding them, and they take their hands. Careful. కొంతమంది పిల్లలు Teach ఉంటారండి, them at that age. కొంతమంది పిల్లలు ఉంటారండి, వారికి భోజనం తినిపిస్తున్నప్పుడు మరి పిల్లలు తల్లిదండ్రులు కొడుతుంటారు. అదే వయసులో వారికి నేర్పించాలి సంగమా. And you think it's a joke. ఇదేదో హాస్యం అనుకుంటారు మీరు. No. లేదండి. Honor. You must teach good fear. Put good fear and teach your children to honor elders. మంచి భయమును వారిలో పుట్టించాలి, పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులను వారికి ఆ వయసులో నుండి నేర్పించాలి. Leviticus chapter 19 verse 32. లేవికాండము 19వ అధ్యాయం 22. Leviticus chapter 19 verse 32. లేవికాండము 19వ అధ్యాయం 32వ వచనం. Look what it says over here. ఇక్కడ ఏమంటుందో It చూడండి. says, stand up in the presence of the aged, show respect for the elderly, and revere your God. This is the words of God Jehovah. This is not prophet Moses. This is not Joshua writing. He says, I am God. ఇది మోషే I కాదండి, am God. యెహోషువ రాస్తుంది. These are the words of God. దేవుడు చెప్తున్న మాటలు. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమున ఘనపరిచి నీ దేవునికి భయపడవలెను. You shall rise up before the gray-headed and honor the presence of an old man and fear your God. I am the Lord. తల నెరిసిన వాని Hallelujah. ఎదుట లేచి ముసలివాని ముఖమున ఘనపరిచి నీ దేవునికి భయపడము అంటున్నాడు. Don't depend on the schools and the colleges, because nowadays schools and colleges are not teaching anything to your kids. పాఠశాలలు కళాశాలపై మీరు ఆధారపడిన చేతులారా ఈ రోజుల్లో మీ పిల్లలకు అవి ఏమీ నేర్పించట్లేదు. I heard a school teacher in our church. She shared that nowadays children don't even stand in the class and wish their teachers. What a shame. మన సంఘంలో ఒక ఉపాధ్యాయులు నాతో చెప్పిందండి, ఈ రోజుల్లో పిల్లలు టీచర్ మరి ఉపాధ్యాయులు క్లాస్కి వచ్చినప్పుడు పిల్లలు నిలబడట్లేదు కూడా, వారిని గౌరవించట్లేదు, నిలబడట్లేదు. ఎంత అవమానకరం, సిగ్గుకరం అండి ఇది. How dishonoring that is, how disrespectful that is, and how much curse that can bring on them. ఎంత అగౌరవం. You don't realize that. అది వారి జీవితంలో ఎంత శాపమును కలగజేస్తుంది మీరు గ్రహించలేకపోతుంటారు. You don't realize that. మీరు దాన్ని గ్రహించరు. Because every instruction in the word of God keeps you from destruction. These are not instructions given by God because he wanted to fill the pages of this book. దేవుని వాక్యంలో ఉన్న ప్రతి ఉపదేశము మనకు ఒక సూచన వంటిది. ఏదో పేజీలు నింపాలని చెప్పి అక్కడ దేవుడు మాటలు రాలేదండి. Exodus chapter 20 verse 12. నిర్గమకాండము 20:12. Good fear. మంచి భయము. Fear of the Lord. యెహోవా యందు భయము. Fear of the elders. పెద్దల వందు భయము. Fear of your parents. నీ తల్లిదండ్రుల పట్ల భయము. Look what it says in Exodus chapter 20 verse 12. నిర్గమకాండము 20:12. Honor your father and mother. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. Honor your father and mother is not saying, hey, good morning, hi dad. హలో డాడీ అని చెప్పాను కదండి. Nowadays they say, hi old man. My old man. నా ముసలోడు అంటూ ఉంటారు చాలా మంది. If it wasn't for that old man, you wouldn't have been on this earth. ఆ ముసలోడు లేకపోయి ఉంటే ఈ రోజు నీ భూమి మీద ఉండకపోయేవాడు. If it wasn't for his sweat and blood and hard work, you wouldn't have been standing here today. తన చెమట రక్తము కాకపోయి ఉంటే ఈ రోజు ఇక్కడ నిలబడేవారు కాదు. Young man, young woman, listen to me. యవనస్తులారా జాగ్రత్తగా వినండి. Learn to honor your father and mother. నీ తల్లిని తండ్రిని సన్మానించడం నేర్చుకోండి. Bow before them. వారి ఎదుట సాగిలపడండి. Bless them. వారిని Why? ఆశీర్వదించండి. Because your long
life is not based on the vitamins that you take. నీ దీర్ఘాయువు నువ్వు తీసుకునే విటమిన్లపై ఆధారపడలేదండి. Many people are dying premature deaths because this is the principle that they are doing in their lives. And the fault is not theirs, the fault is ours as parents. చాలా మంది సమయముకు ముందే చనిపోతున్నారు. ఎందుకు? వారి యొక్క వాక్యాన్ని వారి సూత్రాన్ని వారు పాటించట్లేదు. ఆ పొరపాటు వారిలో లేదండి, పొరపాటు మనలో ఉన్నది. What is the blessing that is given over there? అక్కడ ఏ ఆశీర్వాదం ఇవ్వబడిందండి? That your days may be long upon the land which the Lord your God is giving you. దేవుడు మీకు ఇచ్చిన దేశంలో దీర్ఘాయువు కలుగునట్లు. Long life is not based on protein and vitamins and carbohydrates, not on those. I know those are important. దీర్ఘాయువు అనే చేతులారా మీరు తినే పోషక పదార్థాలపై ఆధారపడలేదండి. అవన్నీ ముఖ్యమే, నాకు తెలుసు. All those are important. అవన్నీ ముఖ్యమే, నాకు తెలుసు. But this is the most important principle. కానీ ఇది అత్యంత ముఖ్యమైన సూత్రం. Honor your father and mother. నీ తల్లిని తండ్రిని సన్మానించుము. Don't speak evil about them. వారి గురించి చెడుగా మాట్లాడకు. Friends, maybe you did not have a good father. స్నేహితులారా, మీకు మంచి తండ్రి లేకపోయి ఉండొచ్చు. Maybe you didn't have a good mother. మంచి తల్లి లేకపోయి ఉండొచ్చు. It does not matter. పర్లేదు స్నేహితులారా. As a born again believer, తిరిగి జన్మించిన విశ్వాసిగా, you have come into the presence of God. You have entered into the waters of baptism. You are a new creation. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చావు, నీటి బాప్తిజంలో తీసుకున్నావు, నూతన సృష్టివి నీవు. You might have never received the love of your father, so what? నీ తండ్రి ప్రేమను ఎన్నడూ పొందుకోకపోయి ఉండొచ్చు, అయితే ఏమిటి? Yet he is your father and you honor him. అయినను ఆయన నీ తండ్రిను ఆయనను గౌరవించాడు. Honor your father and mother. నీ తల్లిని తండ్రిని సన్మానించు. Make their birthdays special, make their anniversaries special, make their life comfortable. వారి పుట్టినరోజులు కావచ్చు, ప్రత్యేకమైన దినాలు కావచ్చు, వాటిని గొప్ప చేయండి. వారి జీవితాన్ని మీరు మరి సౌఖ్యవంతంగా చేయండి. This is good fear. ఇది మంచి భయం అండి. Good fear produces long, healthy, wealthy and a blessed life. మంచి భయం అనేది నీ జీవితంలో ఆశీర్వదించబడిన జీవితాన్ని దీర్ఘాయువును కలుగజేస్తుంది. You see, many of the people nowadays, they are 35, they are 40. ఈ రోజుల్లో కొంతమంది ఉన్నారండి 35 సంవత్సరాలు, kicks in, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, high blood pressure kicks in, షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి వస్తుంది, all kinds of diseases, అన్ని రకాల జబ్బులు వస్తుంటాయి. No, there's no medicine. Did you know that? There is no medicine for that. దానికి మందులు లేవండి, మీకు You తెలుసా? go to the doctor and he will say, take this tablet for the rest of your life. వైద్యుని దగ్గరికి వెళ్ళి వైద్యుడు అంటాడు, జీవితాంతం ఈ మందులు వాడు అంటాడు. But there are medicines that are written in the word of God that can give you good health and a long life. కానీ దేవుని వాక్యంలో కొన్ని మందులు ఉన్నాయండి, దీర్ఘాయువుని కలుగజేస్తాయి. Hallelujah. Now let's go to the bad fear or the spirit of fear. అయితే ఈ చెడ్డ భయము, మీకు పిరికితనము కలిగించే ఆత్మ గురించి మనం మాట్లాడదాం. Let's go to 2 Timothy chapter 1 verse 7. రెండవ తిమోతి మొదటి అధ్యాయం 7వ వచనము. 2 Timothy chapter 1 verse 7. రెండవ తిమోతి మొదటి అధ్యాయం 7వ వచనము. There may be some of you who have not been kind to your parents. మీలో కొంతమందికి మీరు సన్మానించకుండా లేదా వారికి ప్రేమ కనికరం చూపించకపోవచ్చు. And maybe they are dead and gone. ఒకవేళ వారు చనిపోయి కూడా ఉండొచ్చు. Take some time during this week. ఈ వారంలో కొద్ది సమయాన్ని కేటాయించండి. Go to their grave. వారి సమాధి దగ్గరికి వెళ్ళండి. Stand before that grave and ask God to forgive you. ఆ సమాధి ముందు నిలబడి దేవుణ్ణి క్షమాపణ కోరండి. Because your life is based upon the way you treated them. ఎందుకంటే నువ్వు వారితో నువ్వు ఎలా వ్యవహరించావో ఈ రోజు నీ జీవితం దానిపై ఆధారపడి Let's go back to 2 Timothy chapter 1 verse 7. Come on. రెండవ తిమోతి మొదటి అధ్యాయం 7వ For వచనం. God has not given us a spirit of fear. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు. Did you notice it does not say fear here? It does not say God has not given us fear, but it says God has not given us a spirit of fear. దేవుడు ఇక్కడ మరి గమనించండి, కేవలము పిరికితనము లేదా భయము అన్న మాట మాత్రమే చెప్పట్లేదు, కానీ పిరికితనము గల ఆత్మ అంటే భయం గల ఆత్మ అంటున్నాడు. This spirit of fear is diabolic, it is devilish, it is demonic. ఈ పిరికితనము గల ఆత్మ దయ్యానికి సంబంధించింది, సాతానుకు సంబంధించిందండి. Nervousness, భయము, jittery, people are uncomfortable. ప్రజలకు హడావిడి ఉంటుందండి. When they do things or see things, they are never at comfort, they are always in discomfort. మరి ఏదైనా జరుగుతున్నా వారు ఎప్పుడు గాబరు చేస్తుంటారండి, ఎప్పుడు హడావిడి చేస్తుంటారు. It's a spirit that has taken hold of you. అదొక ఆత్మ, నిన్ను పట్టుకొని ఉన్న ఆత్మ, controlling you, intimidating, destroying your destiny. నిన్ను ఆధీనంలో తీసుకొని నీ యొక్క గమ్యాన్ని నాశనం చేస్తుంటుంది, నీకు పిరికితనం కలుగజేస్తూ ఉంటుంది. Once a person said it is a powerful and debilitating force. గమనించండి, ఈ భయము అనేది చాలా శక్తివంతమైనది. అది మాత్రమే కాదు, అనారోగ్యమును కలిగించే ఒక శక్తి అండి ఇది. That can hold us back from fulfilling our potential. మన సామర్థ్యమును సంపూర్ణము చేయకుండా మనల్ని ఆటంకపరిచేది ఇది. Did you know every one of you has the potential to become a millionaire over here? మీకు తెలుసా అండి, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లక్షాధికారి అయ్యే సామర్థ్యము మీలో ఉన్నది. What is causing you not to move forward is a spirit of fear. Somewhere deep down
you have this saying, I can't do it. ముందుకెళ్లకుండా నేను చేసేది ఏంటంటే ఆ పిరికితనం గల ఆత్మ ఇది నేను చేయలేని చెప్పి మనం వెనక It's a spirit. It's a spirit. అదొక ఆత్మ, దురాత్మ. Today as a servant of God, ఈ రోజు దైవ and సేవకుడిగా as I was preparing this message, ఈ వర్తమానాన్ని సిద్ధం చేసుకుంటూ ఉండగా I wanted to pray for you. మీకోసం నేను As a servant of God, ఒక దైవ సేవకుడిగా I take authority over that spirit over your life. I break it now in the name of నీ Jesus. జీవితంపై ఆ పిరికితనం గల ఆత్మను ఇప్పుడే బంధించి Loose over the children of God right now, you foul devil, in Jesus' name. యేసునామములో ఆ Foul పిరికితనం spirit in దేవుని Jesus' విడిచిపో యేసునామములో. Generational curses that come from, your parents or whatever it comes to you, I break it today in the name of నీ Jesus. తల్లిదండ్రులు కావచ్చు, ఎక్కడి నుంచి No వస్తున్నా more. తరతరాలుగా వచ్చిన శాపములన్నీ కూడా యేసునామములో వాటిని విరగొడుతున్నాను. No more shall you allow this spirit to torment you. ఈ దురాత్మని నువ్వు వేధించే అనుమతిని ఇవ్వవిక. This spirit of fear can manifest in various ways. ఈ పిరికితనం గల ఆత్మ అనేక రకాలుగా ప్రత్యక్షమవుతుందండి. Number 1, మొదటిది anxiety and worry. మరి చింత, ఆందోళన. Some people love to worry, you know that? కొంతమంది చింతించడం చాలా ఇష్టపడుతూ ఉంటారండి. How stupid is that, no? చాలా మూర్ఖత్వం కదండి ఇది. If I don't worry, what else will I do? చింతించకపోతే ఇంకేం చేయాలండి మరి? Praise the Lord. Hallelujah. దేవుని స్తుతించు. Give thanks హల్లెలూయా. to God. దేవునికి కృతజ్ఞతలు చెప్పు. Rejoice in the Lord. దేవుని యందు ఆనందించు. Pray in the Holy Spirit. ఆత్మలో ప్రార్థన చేయి. Anxiety and worry, ఆందోళన, చింత they are your closest companions. చాలా దగ్గర బంధువులండి అవి. Anxiety and worry is a result of the spirit of fear. ఆందోళన, చింత భయము కలిగించిన పిరికితనం గల ఆత్మ యొక్క ఫలితాలు. Excessive concern about the future. భవిష్యత్తు గురించి అత్యధికంగా చింతించడం. Number 2, రెండవది dread and apprehension. భయము, భీతి. Dread and apprehension. మరి భయము, భీతి అండి. Number 3, మూడవది timidity and self-doubt. పిరికితనము మరియు మిమ్మును మీరు అనుమానించడం. Have you any time seen somebody, you want to shake their hands and they don't look at your face? ఎవరన్నా మీరు చూశారండి, చేతులు కలుపుతారు కానీ ముఖాన్ని చూడరండి. They're always looking here and there. ఎప్పుడు ఇటు అటు చూస్తుంటారు. They can't look at you eye to eye. కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేరండి. They won't look at anybody eye to eye. కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేరు. Intimidating. పిరికితనం అండి. What did I say? నేనేం చెప్పాను? Timidity and self-doubt. పిరికితనము, వారి మీదే వారు అనుమానం కలిగి ఉండడము. Lack of confidence and fear of taking risks. ధైర్యము లేకపోవడము లేదా రిస్క్ తీసుకోవాలన్న భయం అండి వారికి. Number 4, నాలుగవది paralysis and inaction. మరి కార్యము చేయలేకపోవడము లేదా నిష్క్రియ మారడం. When I say paralysis, I'm not talking about the physical condition, I'm talking about the mental condition where a person cannot take action in his life. అంటే పక్షవాతము అని నేను శరీరపరంగా నేను చెప్పట్లేదు కానీ మరి ఆత్మపరంగా లేదా లోపల పక్షవాతం కలిగి ఉంటాడంటే ఏమి పని చేయలేకపోతూ ఉంటాడు. Many such people without dealing with issues in life get married. మరి జీవితంలో అనేకులు పరిస్థితులతో వ్యవహరించకుండా వివాహం చేసుకుంటారండి. And that is why you have problems in your marriage. అందుకే మీ వివాహంలో సమస్యలు in your marriage. సమస్యలు ఉన్నాయి వివాహంలో. Things that will manifest out in such a way that you will not even know that is coming because there's a spirit of fear. కొన్ని విషయాలు మీ జీవితంలో జరుగుతుంటాయి మీకు తెలియదు కూడా. Dominate. ఆధిపత్యం తీసుకోవాలి. You like to cover it by false domination. మరి ఆధిపత్యం తీసుకుంటే దాన్ని కప్పేస్తుంటారు. You like to cover up that fear, by being somebody that you're not. మరి మీరు ఎవరు? మీరు ఏంటో anger issues. భయం, మరి కోపము. These have to be dealt with. వీటన్నిటితో వ్యవహరించాలి. Especially if you're not yet married, deal with them. ప్రత్యేకంగా మీరు వివాహం కాకపోతే వారితో వ్యవహరించండి. Hallelujah. It is very important to learn. Now I'm going to give you 3 points. I have 10 minutes. I want to give you 3 points. ఇది నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం సంగమా. మీకు 3 అంశములను ఇస్తాను, దయచేసి జాగ్రత్తగా రాసుకోండి. Number 1, let's learn how this spirit comes inside. మొదట ఈ దురాత్మ మీ లోపలికి ఎలా వస్తుందో జాగ్రత్త. Or how this attacks you, or how this takes a hold of you is the right word, not come inside you. Yeah. అది మీ లోపలికి రావడం కాదు కానీ అది మిమ్మల్ని ఎలా ఆధీనంలో తీసుకుంటుందో అది మీరు జాగ్రత్తగా గమనించండి. Let's go to Genesis chapter 3 verse 8 to 10. ఆదికాండము 3:8-10. Maybe it was 3 months back Pastor did a series on fear. Get that, you'll be really blessed because he did an exhaustive study in that. But I'm doing it a little different where I want to finish it in 1 week or one shot, where you can get like a gist and you can start working on yourself if you're suffering from phobias or you're paranoid on certain things, or maybe there's that nervousness and anxiety. I don't know what it is. I don't know what it is. కొన్ని నెలల క్రితం పాస్టర్ గారు ఈ యొక్క భయం గురించి చాలా మరి విపులీకరించి దాని గురించి ఆయన మాట్లాడి ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు దాన్ని ఆ వాక్యాన్ని వినండి. కానీ పాస్టర్ గారు అయితే మాత్రం దీన్ని క్లుప్తంగా కొన్ని మాటలతో ఈ రోజు మీకు దాన్ని జాగ్రత్తగా వివరించబోతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. Look what it says in Genesis chapter 3 verse 8 to 10.
I wanted to know how this spirit takes hold of somebody. How does it start? ఆదికాండం 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చూసుకుందామండి. ఇది ఎలా మిమ్మల్ని ఆధీనంలో తీసుకొని మిమ్మల్ని ఆటంకపరుస్తుందో జాగ్రత్తగా గమనించండి. And it says, and they heard the sound of the Lord God walking in the garden in the cool of the day, and Adam and his wife hid themselves from the presence of the Lord God among the trees. Then the Lord God called to Adam. Wow, man, God is speaking to Adam face to face and said to him, where are you? So he said, I heard your voice in the garden and I was afraid. 3వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే చల్లపూటన ఆదాము అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావనెను. అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. The first time the word fear or afraid appears here in this verse. భయము అన్న మాట మొట్టమొదటిగా కనబడిన భాగము Genesis chapter 3 verse 10. Put that verse 10. Yeah. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనబడుతుంది. I heard your voice. నీ స్వరమును విన్నాను. People long to hear the voice of God. దేవుని స్వరము వినాలని ప్రజలు తప్పిస్తూ ఉంటారండి. You say, Lord, speak to me, Lord, I want to hear your voice. ప్రభువా నాతో మాట్లాడు, నీ స్వరమును వినాలనుకుంటున్నాను. But what happened? He was afraid of God and he said, Lord, I'm naked. And I hid myself. ప్రభువా నేను దిగంబరిగా ఉన్నాను, నీ స్వరము విని నేను దాగుకున్నాను. This spirit of fear hits you, point number 1, when you are separated from God. ఈ పిరికితనము గల ఆత్మ నిన్ను ఎప్పుడు దాడి చేస్తుందంటే మొదట నువ్వు దేవుని నుంచి వేరైనప్పుడు రాసుకున్నామా. Friend, please listen to me. I'm not a condemning speaker. I don't want to hit your head by preaching too much on sin, but let me tell you, it's not whether you end up in heaven or hell. When you separate from God, when you rebel against God, when you become independent of God's leading, fear enters you. గమనించండి, నిన్ను పాపం గురించి అధికంగా బోధించి మిమ్మల్ని కొట్టే మిమ్మల్ని ఖండించే వ్యక్తిని కాదు స్నేహితులారా. కానీ దేవుడి నుంచి మీరు వేరైనప్పుడు ఈ పిరికితనం గల ఆత్మ మిమ్మల్ని వెంటనే మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది, దాడి చేస్తుంది. Because I think it is in John chapter 15 Jesus says, without me you cannot do anything. Isn't that right? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు అన్నాడు ఆయన. I am the vine, you are the branches. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు. So when does a branch start drying up or start dying? ఎప్పుడండి ఆ తీగ ఎప్పుడు ఎండిపోతున్నది, ఎప్పుడు చనిపోతుంది? When it cuts itself from the source. ఆ ఆధారం నుంచి వేరైనప్పుడు, ద్రాక్షవల్లి నుంచి వేరైనప్పుడే. As long as the son was with the father, ఎంతకాలం అయితే కుమారుడు తండ్రితో ఉన్నాడో, he was rich, famous and blessed. ధనవంతుడు, ప్రఖ్యాతిగాంచినవాడు, దీవించబడ్డవాడు. But there came a day when he had an independent spirit on him because of the surroundings of the people in that place. It's a true story, it's not a parable. ఇదొక మరి ఉపమానం మాత్రమే కాదు, నిజంగా జరిగిన కథ. తన చుట్టూన్న ప్రజల ప్రభావం తన మీద పడింది. He was influenced by the Roman culture and the Greek culture, and he said, Dad, let me do my life on my own. ఆ రోమా యొక్క సంప్రదాయము, ఆ యొక్క గ్రీక్ సంప్రదాయం అంతా కూడా తన మీద ప్రభావం చూపి, నాన్నగారు నా జీవితాన్ని నేను సొంతంగా జీవిస్తాను అన్నాడు. Friend, God does not forcefully hold you. చేతులలో దేవుడు బలవంతంగా ఉండడు. He is given a choice to you to hold on to him. ఆయనను పట్టుకొని ఉండే అవకాశమును నీకు ఇచ్చాడు. When you hold on to him, he holds on to you. నీవు ఆయనను పట్టుకొని ఉన్నప్పుడు ఆయన నిన్ను పట్టుకొని ఉంటాడు. If you fight him and say, let me go, Lord, this is my life, he will let you go. ఆయనతో పోరాడి ప్రభువు నన్ను విడిచిపెట్టి, నన్ను విడిచిపెట్టే అంటే ఆయన విడిచిపెట్టేస్తాడు. నీకు స్వచ్ఛతమిచ్చాడు దేవుడు. ఆయన What happened when the son walked away? కుమారుడు వెనుతిరిగి వెళ్ళిపోయినప్పుడు the grace of his father was still upon him. తండ్రి కృప ఇంకా తన మీద ఉండింది. So wherever he went, ఆయన ఎక్కడికి వెళ్ళినా people knew that he is so and so son. పలానా వ్యక్తి కుమారుడు అని ప్రజలు ఎరిగారు. He had favor. తనకు కటాక్షం ఉన్నది. But then the money started running out. కానీ డబ్బు అయిపోతూ వచ్చింది. The car had to be sold. కార్ అమ్మివేయాలి. The diamond ring had to be sold. The chains have to be sold. ఉంగరము గిరువు పెట్టాలి, బంగారు గొలుసులు గిరువు పెట్టాలి. Separation, away from God. వేరుపాటు, ఎడబాటు, దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు. Where did he end up? ఎక్కడ మిగిలిపోయాడు? He ended up in a pigsty. ఆయన మరి పందుల దగ్గర మిగిలిపోయాడు. But the Bible says he came to his mind. కానీ వాడికి బుద్ధి వచ్చినప్పుడు I pray in Jesus' name in February 2025 may we come to our mind. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను, ఫిబ్రవరి 2025లో మనకు బుద్ధి వచ్చును గాక. He rose up. ఆయన లేచాడు. And as he was proceeding to his father's house, తన తండ్రి ఇంటి దగ్గరికి ప్రయాణం అయిపోతున్నాడు. Please read the scripture. When you go back home, it says while the son was still a long way away. దయచేసి ఇంటికి వెళ్ళి వాక్యాన్ని చదవండి.
ఆ కుమారుడు ఇంకా దూరంగానే ఉండగా, No, you don't have to come so close to God. దేవుడికి దగ్గరగా రావాల్సిన అవసరం లేదండి. You just have to take your steps back towards him slowly but surely, and when you are a long way off, he will come running to you. మెల్లిగా Hallelujah. మెల్లిగా ఆయన వైపు మీరు అడుగులు వేస్తూ ఉంటే చాలండి, మీరు దూరంగా ఉన్నప్పుడే ఆయన మీ వైపు పరిగెత్తుకుంటూ But the వస్తాడు. spirit of fear takes a hold of you when you separate from the life source that is God. దేవుడు అనే ఒక జీవపు ఆధారం నుంచి మీరు వేరైనప్పుడు ఈ పిరికితనం గల ఆత్మ నిన్ను దాడి చేస్తూ నిన్ను పట్టుకొని ఉంటుంది. Separation from God is the very beginning of the spirit of fear to take control over somebody's life. ఈ దేవుడి నుంచి వేరుపాటు అనేది స్నేహితులారా మీ What జీవితంపై happens? ఆధీనం కలిగి ఉండడానికి ఈ పిరికితనం గల ఆత్మకు అవకాశం You కలుగజేస్తారు. lose your identity. నీ గుర్తింపును మీరు కోల్పోతారు. You lose your identity. నీ గుర్తింపును కోల్పోతావు. You want to compare yourselves with the other people that you are hanging around with. నువ్వు ఎవరితో అయితే సహవాసం చేస్తున్నావో వారితో గుర్తింపు కలిగి ఉండాలని ప్రయత్నం చేస్తుంటావు. Remember, గుర్తించుకోండి, your last name is your father's name. నీ చివరి పేరు నీ తండ్రి పేరండి. You cannot cut off from that. దాని నుంచి నువ్వు వేరే You పోలేవు. cannot cut off from that. దాని నుంచి నువ్వు వేరే In your పోలేవు. passport, నీ పాస్పోర్ట్ లో your very identity has your father's name. నీ గుర్తింపే నీ తండ్రి పేరు ఉంటుంది అక్కడ. You lose your identity when you separate from God. దేవుని నుంచి నువ్వు దూరమైనప్పుడు ఆ గుర్తింపును కోల్పోతావు. Number 2, రెండవది, how does this spirit of fear grow? ఈ పిరికితనం గల ఆత్మ ఎలా ఎదుగుతుంది నీలో? How does this spirit of fear grow? ఈ పిరికితనం గల ఆత్మ ఎలా ఎదుగుతుంది నీలో? Starts in a small way, but then it's out of control. అది కొంచెముగా ఆరంభమవుతుంది, తర్వాత ఆధీనం పోతుందండి, ఆధీనం కోల్పోతావు. Some people have to be taken to, correction. I don't know what they call it. They rehabilitation. We used to call it asylums or mental asylums, but nowadays they're not using the word anymore. But they have to be taken to the place like that where it goes from bad to worse. మరి ఆధీనం కోల్పోయే స్థితికి వచ్చేస్తానండి. ఇక వారి మీద వారికి ఎటువంటి ఆధీనం ఉండదు. వారిని యొక్క రీహాబిలిటేషన్ కానీ ఎటువంటి అసైలం అటువంటి స్థలాలకు తీసుకొని వెళ్తుంటారు వారిని సరి చేయడానికి. How does this happen? ఇది ఎలా జరుగుతుంది? The spirit of fear takes a hold and grows in you when you cover and you deny. పిరికితనం గల ఆత్మ నీలో ఎప్పుడు పెరుగుతుందంటే, ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే, నువ్వు దాన్ని కప్పివేసి నిరాకరించినప్పుడే. If you have a wound on your thigh, నీ తొడ మీద ఒక పుండు ఉంటే you go to the doctor. వైద్యుని దగ్గరికి వెళ్తావు. What does he say? ఆయన ఏమంటాడండి? Come on. ఏమంటాడు ఆయన? Take your pants off. మీ ప్యాంట్ Yes. తీసేయండి అంటాడు. Yes? అంటాడా? Whether it's a lady స్త్రీ కావచ్చు, or a man, పురుషుడు కావచ్చును, they have to open it and they have to reveal the wound. ఆ ప్యాంట్ తీసి ఆ పుండు, Then the wound is checked అప్పుడు ఆ పుండుని పరీక్షిస్తారు. and he will tell you how bad it is, how worse it is, what kind of medication, what you need to do for the wound to be healed. అది ఎంత ఘోరంగా ఉంది, దానికి ఏమి చేయాలి, or no? ఎటువంటి మందులు వాడాలి, అది ఎలా తగ్గుతుంది, అవన్నీ కూడా వివరించి But if చెప్తారు. you tell the doctor, I've got like, వైద్యులు I ain't going to నాకు show సిగ్గు you. అవుతుంది, I ain't going to show you my thighs, నాకు doctor. సిగ్గు అవుతుందండి డాక్టర్ గారు, నేను నా చూపించిన నా కాళ్ళు చూపించానంటే What's going to happen? ఏం జరుగుతుందండి? There's a day going to come ఒక రోజు వస్తుందండి when your thigh, ఈ తొడ అనేది వేరైపోతుంది. isn't that right? నిజమా కాదా? Denial and covering. కప్పివేస్తూ నిరాకరించడము, Everything is okay, brother. అంత బాగుందండి, Confession is great. ఒప్పుకోలు మంచిదే, Meditating the word is great. వాక్యాన్ని ధ్యానించడం మంచిదే, But not at the cost where you're suffering deep inside and you need help, but you don't want to cry out because pride has overtaken you. మరి లోపల మాత్రం నువ్వు ప్రయాసపడుతూ ఎటువంటి సహాయం ఆశించవు. Come on. ఎందుకు? అహంకారం, గర్వం ఉంటుంది కాబట్టి. మరి లోపల మాత్రమే నువ్వు బాధపడుతూ ఉంటావు. 1 John chapter 1 verse 8 to 10. మొదటి యోహాను మొదటి అధ్యాయము Praise the Lord, amen. 8 నుంచి 9 వచనములు. Hallelujah. మొదటి యోహాను మొదటి అధ్యాయము 8 నుంచి 9. Praise God. There are times when you have to unveil yourself. కొన్ని సార్లు మనల్ని మనం తెరుచుకోవాలి సంగమా. Let God do the scanning. దేవుడు స్కానింగ్ చేయనివ్వాలి. Hallelujah. హల్లెలూయా. Look what it says. If we say that we have no sin or no fear, you can replace it with fear. We deceive ourselves and the truth is not in us. మనము Come on, verse 9. If we confess our sins, he is faithful, amen, to and just to forgive our sins and to cleanse us from all unrighteousness. Look what it says. If we say that we have not sinned, we make him a liar and his word is not in us. గమనించండి, మనము పాపము లేని వారమని చెప్పుకునే యెడల పాపం బదులు మనం భయం అని కూడా పెట్టుకోవచ్చునండి. మనల్ని మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునే యెడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు.
There are so many families that are going through very tough times. అనేకమైన కుటుంబాలు ఉన్నాయండి, కష్టాల్లో ఉన్నారు. But when we come to your house, కానీ మీ ఇంటికి వచ్చినప్పుడు it's all nicely decorated, nice deodorant, nice coffee, nice biscuits. చాలా మంచి కాఫీ ఉంటుంది, బిస్కెట్లు ఇస్తారు, మంచి అలంకరించబడిన I ఇల్లంతా కూడా. didn't come to have coffee and biscuits. లేదండి, కాఫీ బిస్కెట్లు తినడానికి రాలేదండి మీ ఇంటికి. I'm your doctor. నేను మీ డాక్టర్ను. I want to know what challenges you're going through. I want to pray for you. మీరు ఏం సవాలు ఎదుర్కొంటున్నారో నాకు తెలియాలి, మీకోసం ప్రార్థించాలనుకుంటున్నాను. set you free. దేవుడు మిమ్మల్ని I want to విడిపించాలని see ఆశిస్తున్నాను. husbands and wives happy. భార్యాభర్తలు I సంతోషంగా want to ఉండాలి. see children enjoying life in their homes. పిల్లలు మంచి జీవితాన్ని జీవించడం చూడాలనుకుంటాను. Don't cover up the dust and push it under the sofa and behave like everything is all right. ఆ దుమ్మును ధూళిని కప్పేసి అంతా కూడా మరి చాప కింద కప్పేసి అంతా బాగుందన్నట్టు ప్రవర్తించకండి. At the same time, it doesn't mean you eat my head by telling me all details of everything. No, I don't want to know the details also. లేదండి, అదే సమయంలో మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎదుర్కొనే అన్ని కూడా చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని తెలియాల్సిన అవసరం లేదండి. Many need help. అనేకులకు సహాయం కావాలి. Many need serious deliverance. చాలా మందికి గొప్ప విడుదల కావాలి. Many need to be set free. చాలా మంది స్వతంత్రులు కావాలి. Friend, I cannot even tell you when you're set free from the spirit of fear how much freedom you will enjoy. స్నేహితులారా, పిరికితనం గల ఆత్మ నుంచి మీరు విడుదల పొందినప్పుడు మీరు ఎంత స్వాతంత్రం, ఎంత స్వేచ్ఛ కలిగి ఉంటారో గ్రహించలేరు కూడా అండి, మాటలతో చెప్పలేము. Some of you have learned to coexist with that and you think it is all right. మీలో చాలా మంది దాంతో కలిసి జీవించడం నేర్చేసుకున్నారు, మరి పర్లేదని అనుకుంటున్నారు. ఒత్తిడి, high blood pressure, high blood sugar, మరి బ్లడ్ ప్రెషర్, బీపీ, షుగర్ వ్యాధి, ఇవన్నీ. Come on, you need help. మీకు సహాయం You అవసరం. need to open up to God. దేవునికి తెరుచుకోవాలి మీరు. You need to open up and say, Lord, I need help, Lord God. ప్రభువా, నాకు సహాయం కావాలని దేవునికి మొరపెట్టాలండి మీరు. Finally, చివరిగా I said, how does it come? How does it grow? Number 3, how can I be set free? ఎలా వస్తుంది అని చెప్పాను, మీలో ఎలా ఎదుగుతుందని చెప్పాను. ఇప్పుడు ఎలా దాని నుంచి విముక్తి పొందాలో చెప్తాను. How can I be set free? ఎలా దాని నుండి విముక్తి పొందాలి? You know, when in my early days, I had a lot of inferiority complex. ఆరంభ రోజుల్లో నన్ను నేను చాలా తక్కువగా చూసుకునేవాడినండి. It was a lie that I allowed the devil to, speak into my ears and different things. And, I never enjoyed my life. I was ministering, visiting, వాక్య praying పరిచయం for చేస్తున్నాను, people. ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాను, కానీ నా జీవితాన్ని ఎప్పుడు ఆనందించలేకపోతున్నాను, అనుభవించలేకపోతున్నాను. But I had to know కానీ తెలుసుకోవాలి, the truth. సత్యమును గ్రహించాలి. Because you shall know the truth and the truth will set you free. ఎరుగుదు, ఆ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేయను. Hallelujah. How can I be set free? నేను ఎలా స్వతంత్రునిగా కాగలను? You need to know and understand and meditate the truth. నువ్వు సత్యాన్ని గ్రహించి దాన్ని అర్థం చేసుకొని దానిపై ధ్యానించాలి. Hallelujah. I once again, I cannot go in details. I'm already out of time. సమయం Know అయిపోయిందండి. your authority in Christ. Know who you are. Know what your position is. Know who you are and whose you are. క్రీస్తునందు నీ అధికారం ఏంటో నువ్వు గ్రహించు. నువ్వు ఎవరికి చెందినవాడవు, నువ్వు ఎవరి సొత్తో నువ్వు గమనించు, నువ్వు ఎవరై ఉన్నావో తెలుసుకో. Ephesians chapter 1, 20, 23. I'll just read the scriptures and then we are done because I can't explain the whole thing to you. ఎఫెసీ మొదటి అధ్యాయము 20 నుంచి 23 చూసుకుందామండి. You would have heard it many times, but you didn't care to go home and meditate. You said, so what, man? I got muscles and muscles are going to save me. Hey, ain't going to save you, man. గమనించండి, నా కండరాలు No, ఉన్నాయి. man. అనేక సార్లు వాక్యం విన్నావు, కానీ వాక్యం గురించి మీరు ఏమి You చేయలేదు. need to get into the word of God. You need a wash of the word of God every day. ప్రతిరోజు దేవుని వాక్యంతో నువ్వు కడగబడాలండి. ప్రతిరోజు దేవుని వాక్యం నీకు అవసరము. Ephesians, what did I say? Ephesians chapter 1 మొదటి అధ్యాయం and ఎఫెసీయులకు రాసిన పత్రిక 20. Which he worked in Christ when he raised him from the dead and seated him at his right hand in heavenly places, far above all principalities and powers and might and dominion and every name that is named, not only in this age but also in that which is to come. And he put all things under his feet and gave him to be head over all things to the church, which is his body, the fullness of him who fills all in all. ఆయన బలాతిశయము చేతను క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమంతే మాత్రము కాక రాబోవు యుగమునందున పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందును ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ఇది యేసు అండి. In the grave, సమాధిలో the Bible says, బైబిల్ చెప్తుంది, he wrought all his strength తన బలాతిశయమును వాడి and he raised Jesus from the dead. యేసు క్రీస్తును మృతుల నుండి లేపాడు. Hallelujah. హల్లెలూయా. And what did he do? ఏం చేశాడండి? He said, come to my right hand నా కుడి పార్శ్వమునకు వచ్చి and sit down. కూర్చోండమన్నాడు. Seated him at his right hand. తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. Right hand is symbolic of power and authority. కుడి చెయ్యికి మరి అధికారము బలమునకు సాదృశ్యం. John 5:21. యోహాను 5:21 వచనము. Let's see.
For as the Father raises the dead and gives life to them, so also the Son gives life to those he wills. 22. తండ్రి మృతులను ఎలా లేపుతాడో కుమారుడు కూడా జీవం ఇచ్చి వాడై ఉన్నాడు. Look what it says. ఏమన్నాడు చూడండి. The Father judges no one. తండ్రి ఎవరిని తీర్పు తీర్చాడు? But has committed all judgment to whom? తీర్పు తీర్చుటంతా కూడా He's the boss now. ఇప్పుడు ఈయనే అధికారండి. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Heavenly places, not heavenly place. గమనించండి, పరలోక సంబంధమైన స్థలములండి, స్థలము కాదు. Wow. You know, before I was reading this, I thought it's only one place. ఇది నేను చదివినప్పుడు ఒకే స్థలం అనుకున్నాను. All places. అన్ని స్థలములు. Everything, all heavenly places. పరలోక సంబంధమైన స్థలములు అన్నిటిలో Far above. ఎంతో హెచ్చుగా. Far above is where you cannot see something. ఎంతో హెచ్చుగా అండి, అక్కడ చూడలేవు కూడా. That's how high Jesus is. అంత ఉన్నతంగా ఉన్నాడండి యేసు And ప్రభువు. from there, అక్కడ నుండి he rules and he reigns. ఏలి పరిపాలిస్తూ ఉన్నాడు. It says in the Message translation, God raised him from dead and set a throne in deep heaven in charge of running the universe. Everything from galaxies to government. No name, no power is exempt from his rule. And not just for the time being, but forever. He is in charge of it all, has the final word on everything. At the center of this, Christ rules the church. మరి మెసేజ్ తర్జుమాలో ఈ రీతిగా రాయబడింది. ప్రతి దాన్ని యేసుక్రీస్తు వారు పరిపాలించేవాడై ఉన్నాడు. ప్రతి దానిని మనకు కనబడే అదృశ్యమైనవి దృశ్యమైన ప్రతి వాటిని ఏలి పరిపాలించేవాడై ఉన్నాడు. I want to show you where you are placed now. ఇప్పుడు మీరు ఎక్కడున్నారో, Sleep again. మీరు ఎక్కడున్నారో మీకు చూపిస్తానండి. Can you come, Nana? Come. Give me Ephesians chapter 2. ఎఫెసీ 2వ అధ్యాయం చూసుకుందామండి. You're dead with Christ. క్రీస్తుతో మృతి నొందారు. Ephesians chapter 2, 6 to 8. ఎఫెసీయులకు 6 నుంచి 8. Ephesians and God, come on. ఎఫెసీయులకు రాసిన పత్రిక. Read that with me. Come on. చదవండి గట్టిగా. Hallelujah. He raised us up. మనల్ని యేసుతో కూడా Together. మనల్ని యేసుతో కూడా Together. యేసుతో కూడా లేపి ఉన్నాడు. Together. కలిసి లేపి Hallelujah. ఉన్నాడు. And made us sit. మనల్ని ఎక్కడ కూర్చోబెట్టి ఉన్నాడండి? ఎక్కడ? Sit. ఎక్కడ? Sit where? ఎక్కడ కూర్చోబెట్టి ఉన్నాడు? Together. కలిసి కూర్చోబెట్టుకొని ఉన్నాడు. In where? ఎక్కడ? In Christ Jesus. Next పరలోక verse. సంబంధమైన స్థలములో Next క్రీస్తు verse. యేసునందు. That in the ages to come he might show the exceeding riches of his grace in his kindness towards us in Christ Jesus. ఆయన తన కృపాతిశయమును So బట్టి. spiritually, where is your position? ఆత్మీయంగా నీ స్థితి ఎక్కడ ఉన్నది? Where is your position? ఎక్కడుందండి నీ స్థితి? Hallelujah. పరలోక సంబంధమైన స్థలములలో. Where is fear? భయం ఎక్కడుందండి? You're far above. ఎంతో హెచ్చుగా నీవు ఉన్నావు. You're far above. ఎంతో హెచ్చుగా. What is far above? When you are far above and there is far below, don't invite it back into your life. ఎంతో హెచ్చుగా నీవు ఉన్నావు, ఎంతో కింది స్థాయిలో మరొకటి ఉన్నది, దానిని మీ జీవితంలోకి ఆహ్వానించకండి. Tell the boss. యజమానితో చెప్పు, Dad, నాన్న I'm fearing. నాకు భయం అవుతుంది. Will you take care of this? దీన్ని చూసుకుంటావా? Yes, my son. అవును నేను చూసుకుంటాను. Hallelujah. హల్లెలూయా. All authority, సర్వాధికారం, all power, సర్వశక్తి, all dominion. ఆధిపత్యమంతా. Hallelujah. You need to meditate on this. దీని మీద See ధ్యానించాలి. this picture. ఈ Imagine చిత్రాన్ని this. చూడాలి, దీన్ని ఊహించాలి. Natural position is on earth, సహజమైన స్థాయి భూమి మీద ఉన్నది. but your spiritual position is with Jesus Christ in the heavenlies. కానీ నీ ఆత్మీయ స్థాయి పరలోకమందు యేసు క్రీస్తుతో నీవు అక్కడ కూర్చొని The పెట్టబడి more you ఉన్నావు. meditate on this, ఎంత ఎక్కువగా దీన్ని ధ్యానిస్తే, I'm telling you, నేను చెప్తున్నాను సంగమా, that spirit of fear will dematerialize from your life. ఆ పిరికితనము కలిగించే ఆత్మ నీ జీవితంలో మాయమైపోతుందండి. Hallelujah. Praise the Hallelujah. Lord. I got to close now. Amen. ముగించేశారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Glory be to God. Amen. Amen. Glory be to God. He took our sin dead lives in message translation. పాపము చేత మరణించిన మన జీవితాలను తీసుకుని Made us alive in Christ. క్రీస్తులో జీవింపజేశాడు. He did all this on his own with no help from us. ఎవరి సహాయం లేకుండా, మన సహాయం లేకుండా దీన్ని చేశాడు. Then he picked us up and set us down in the highest heaven in company with Jesus our Messiah. యేసుతో కలిసి ఎంతో ఉన్నతంగా మనల్ని ఆయనతో కూడా కూర్చొని ఉన్నాడు. Now God has us where he wants us to be. ఇప్పుడు మనం ఎక్కడైతే ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడో దేవుడు మనల్ని అక్కడ ఉంచాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Come on guys. Those who are facing challenges in life, జీవితంలో ఎవరైతే సవాలు ఎదుర్కొంటున్నారో, go with this knowing of what your spiritual position in life is. ఇది గ్రహించి మీరు వెళ్ళండి. దయచేసి మీ యొక్క ఆత్మీయ స్థాయి ఏంటో, ఎక్కడున్నదో తెలుసుకొని వెళ్ళండి.